హలో ట్రేడర్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ వీరాంజనేయులు. మీరు చూస్తున్నారు నిఫ్టీ ట్రేడర్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఒక మంచి స్ట్రాటజీతో మళ్ళీ మేము ముందుకు వచ్చేసాను. ఫ్రెండ్స్, మనము ఈ స్ట్రాటజీ యూజ్ చేసుకొని మనము నిఫ్టీ 50లో మనము ట్రేడ్స్ తీసుకోవచ్చు. ఫ్రెండ్స్, సో మనము ఈ స్ట్రాటజీని బేసిక్గా 3 మినిట్స్లో చేస్తాము. సో మనము ఈ స్ట్రాటజీ యూజ్ చేసుకొని మనము ఏ విధంగా ఎంట్రీ ఎగ్జిట్స్ తీసుకోవాలి, అదేవిధంగా మనం ఈ స్ట్రాటజీలో మనము ఏ ఇండికేటర్స్ యూజ్ చేస్తాము, అదేవిధంగా మనము ఎంట్రీ తీసుకునేటప్పుడు క్యాండిల్స్ సైకాలజీ చూసుకొని మనం ఏ క్యాండిల్స్ వచ్చినప్పుడు మనం ఎంట్రీ తీసుకోవాలి, ఎంత టార్గెట్ బుక్ చేసుకోవాలి అనే విషయాలన్నీ కూడా నేను ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, సో బేసిక్గా ఈ వీడియో వచ్చేసి మనకి ఎవరైతే బిగినర్స్ ఉన్నారో, కొత్తగా స్టాక్ మార్కెట్లోకి వచ్చేసి నేర్చుకుంటూ ఉంటారు కదా, వాళ్ళు ఈ స్ట్రాటజీ యూజ్ చేసుకొని ఎంతో కొంత ట్రేడ్స్ తీసుకుంటూ స్టాక్ మార్కెట్ నేర్చుకోవచ్చు. సో వాళ్ళు స్టాప్ లాసెస్ హిట్ అవ్వకుండా వాళ్ళు మంచి ప్రాఫిట్స్ తీసుకుంటూ స్టాక్ మార్కెట్ నేర్చుకోవడానికి మన ఈ స్ట్రాటజీ అనేది సింపుల్గా మనకి ఉపయోగపడుతుంది. ఫ్రెండ్స్, ఎందుకోసం బిగినర్స్ అని నేను ఎందుకు చెప్పాను అంటే, ఈ స్ట్రాటజీ అనేది చాలా సింపుల్గా అర్థమయ్యేలా ఉంటుంది. ఫ్రెండ్స్, మనం ట్రేడ్స్ తీసుకోవడానికి కానీ ఎంట్రీ ఎగ్జిట్స్ తీసుకోవడం కూడా చాలా ఈజీ అనమాట. సో అందరికీ కూడా క్లియర్గా అర్థమవుతుంది. అదేవిధంగా ఎవరైతే స్టాక్ మార్కెట్లో ఆల్రెడీ ట్రేడ్స్ చేస్తూ స్టాప్ లాసెస్ హిట్ అవుతూ కొంత లాస్లో ఉన్న వాళ్ళు కూడా ఈ స్ట్రాటజీ అనేది యూజ్ చేసుకోవచ్చు. చాలా బాగా పనిచేస్తుంది. ఫ్రెండ్స్, సో ఈ స్ట్రాటజీ నేను మీకు వీడియో ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు సో మూవింగ్ యావరేజెస్ గురించి కావచ్చు, అంటే ఏదైతే మనం ఈ స్ట్రాటజీలో ఇండికేటర్స్ యూజ్ చేస్తున్నామో ఆ ఇండికేటర్స్ గురించి ప్లస్ సైకాలజీ గురించి నేను చాలా మంచి మంచి విషయాలు మీకు షేర్ చేసుకోవడం జరుగుతుందన్నమాట. సో మీరు వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియో మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఫ్రెండ్స్, సో మీరు కనుక మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, చాలామంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం వల్ల మన ఛానల్కి గ్రోత్ పెరుగుతుంది, నాకు కూడా మోటివేషన్ వస్తుంది. ఫ్రెండ్స్, సో ఇలాంటి మంచి మంచి వీడియోస్ నేను మీకోసం పోస్ట్ చేస్తాను. సో మనం డిలే చేయకుండా మనము ఈ వీడియో స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, సో చూడండి ఫ్రెండ్స్, నేను నిఫ్టీ 50 ఓపెన్ చేశాను. ఫ్రెండ్స్, మనము నిఫ్టీ 50 చార్ట్ ఓపెన్ చేశాను. చూడండి, సో చూడండి ఫ్రెండ్స్, మన నిఫ్టీ 50 చార్ట్ ఓపెన్ చేశాను. టైం ఫ్రేమ్ వచ్చేసి మనకి 3 మినిట్స్. ఫ్రెండ్స్, సో 3 మినిట్స్ టైం ఫ్రేమ్ అనేది నేను అప్లై చేశాను. చూడండి, సో ఇక్కడ మనకి టైం ఫ్రేమ్ వచ్చేసి 3 మినిట్స్ అనమాట. సో ఇక్కడికి వెళ్ళేసి మనం 3 మినిట్స్ తీసుకోండి. సో చూడండి, మనకి 3 మినిట్స్ నిఫ్టీ 50 చార్ట్ ఇండెక్సెస్ చార్ట్. ఫ్రెండ్స్, మనకిది సో మనము ఏదైతే ఈ స్ట్రాటజీ ఉందో మనము నిఫ్టీ 50 మనం ఇండెక్సెస్ చార్ట్స్లో మాత్రమే చేస్తాం అనమాట. సో మనకి టైం ఫ్రేమ్ వచ్చేసి 3 మినిట్స్ అప్లై చేశాను. సో మనం ఇండికేటర్స్ వచ్చేసి సో మన వీడియోస్ ఫస్ట్ నుంచి ఎవరైతే చూస్తున్నారో మనం బేసిక్గా ఏవైతే వీడియోస్ మనం మూవింగ్ యావరేజెస్ యూజ్ చేస్తున్నామో సేమ్. ఫ్రెండ్స్, మనకి చూడండి 2 EMAs తీసుకున్నాను. సో మనకి ఫస్ట్ EMA వచ్చేసి సేమ్ మనం ఏవైతే యూజ్ చేస్తున్నామో అవే అన్నమాట. 9 EMA. చూడండి, దీన్ని గ్రీన్ తీసుకుంటున్నాను. ఓకే, మనకి ప్రైస్ యాక్షన్ అనేది క్లియర్గా కనపడాలి కాబట్టి లైన్ చాలా చూడండి బేసిక్ తీసుకున్నాను. చూడండి, థిక్నెస్ నేను లైట్గా తీసుకుంటున్నాను. మనకి ప్రైస్ యాక్షన్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి నేను థిక్నెస్ చాలా థిన్గా తీసుకున్నాను. ఫ్రెండ్స్, ఓకే, 9 EMA గ్రీన్ కలర్స్ తీసుకున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ మనకి 15 ఇది రెడ్ తీసుకుంటున్నాను. ఫ్రెండ్స్, చూడండి, ఇన్పుట్స్ వచ్చేసి 15 అనమాట. సో మనం మూవింగ్ యావరేజెస్ అప్లై చేసాం. ఫ్రెండ్స్, దీంతో పాటు మన ట్రేడర్స్ మన ఛానల్ ఎవరైతే ఫాలో అవుతున్నారో వాళ్ళకి క్లియర్గా తెలుసు మనము 9 and 15 మూవింగ్ యావరేజ్ వాడతాము. అదేవిధంగా RSI కూడా తీసుకుంటాం. ఫ్రెండ్స్, సో RSI చూడండి, ఇండికేటర్స్లోకి వెళ్ళేసి RSI తీసుకుంటున్నాను. సో చూడండి, సో సెట్టింగ్స్ వచ్చేసి RSI సెట్టింగ్స్ వచ్చేసి చూడండి, ఇన్పుట్స్లోకి వెళ్ళిపోండి. సో ఇక్కడ మనం 3 తీసుకుంటున్నాము RSI.
సో చూడండి, నెక్స్ట్ అప్పర్ పార్ట్ వచ్చేసి 80 ఫ్రెండ్స్, మిడిల్ వచ్చేసి 50, సో లోయర్ వచ్చేసి మనకి 20 ఫ్రెండ్స్. సో మనం ఓకే చేసుకున్నాం. చూడండి ఇక్కడ మనము ఆ లైన్స్ కూడా చూసారుగా ఫ్రెండ్స్, మనం విడ్త్ పెంచుకున్నాం చూడండి. సో చూడండి విడ్త్ పెంచుకున్నాము. సో మన సెటప్ అనేది రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. సో చూడండి మనం చార్ట్స్లో మనము చార్ట్ అప్లై చేసేసుకున్నాం అనమాట. సో చూడండి మనకి చూడండి ఫ్రెండ్స్ 3 minutes టైం ఫ్రేమ్ తీసుకున్నాము. అదేవిధంగా 9 and 15 మూవింగ్ యావరేజ్ తీసుకున్నాము. RSI మనం అప్లై చేసాం ఫ్రెండ్స్. RSI సెట్టింగ్స్ వచ్చేసి చూడండి, మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను. సో మనకి చూడండి ఇన్పుట్స్లో 3 ఫ్రెండ్స్, మనకి 3 తీసుకున్నాము, లెంత్ 3 తీసుకున్నాము, అప్పర్ బార్డ్ వచ్చేసి 80, మిడిల్ వచ్చేసి 50, మనకి లోయర్ లిమిట్ 20 అనమాట. సో అప్లై చేసుకున్నాం. సో ఈ సెటప్ ఎలా ఉంటుందంటే చూడండి ఫ్రెండ్స్, సో మనం ఈరోజు చూడండి మనకి 14 ఫిబ్రవరి ఫ్రెండ్స్, మనకి ఇది 2025 14 ఫిబ్రవరి నిన్నటి మార్కెట్ అనమాట మనకి. సో మన ఫ్రైడే మార్కెట్, ఈరోజు సండే, నేను రికార్డ్ చేసే టైంకి సండే ఫ్రెండ్స్. ఇది మనకి 14 ఫిబ్రవరి ఫ్రైడే మార్కెట్ అనమాట. సో చూడండి మనకి, సో బేసిక్గా ఓవరాల్గా నేను మీ బేసిక్గా ఈ మూవింగ్ యావరేజెస్ అనేవి ఒక చిన్న విషయం చెప్తాను ఫ్రెండ్స్. మూవింగ్ యావరేజెస్ ఉన్నాయి కదా, మన చార్ట్లో అప్లై చేసాం ఇక్కడ. సో ఈ సెటప్ ప్రకారము మీరు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఎవరైతే బిగినర్స్ కానీ ఆల్రెడీ ట్రేడ్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా కావచ్చు, మనకి ఏవైతే ఈ 9 and 15 మూవింగ్ యావరేజెస్ ఏవైతే ఉన్నాయో అవే మనకి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అనమాట. ఏదైతే ఈ జోన్స్ ఏవైతే ఉన్నాయో మనకి ఈ సెటప్ ప్రకారము ఇవే మనకి సపోర్ట్ కానీ రెసిస్టెన్స్ కానీ మనకి ఉపయోగపడతాయి అనమాట. సో మనము చార్ట్స్లో మనము ఇంక వేరే ఏమి చూడాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. సో చూడండి మనకి సపోర్ట్ బ్యాక్ సైడ్ మన ఏదైతే ఈ లెవెల్స్ ఉన్నాయో బిఫోర్ మార్కెట్, మనకి ఏదైతే చూడండి ఈ బిఫోర్ మార్కెట్ అనేది మనకు అవసరం లేదు ఫ్రెండ్స్. బిఫోర్ మార్కెట్లో మనకి ఏమన్నా సపోర్ట్స్ కానీ ఏమన్నా రెసిస్టెన్స్ కానీ, సో ఇవన్నీ మనకు అవసరం లేదు ఫ్రెండ్స్. సో మనకి బిఫోర్ మార్కెట్ అనేది మనకు అవసరం లేదు ఫ్రెండ్స్ మనకి. సో ఈరోజు మార్కెటే మనకి ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా ఫ్రెండ్స్. సో చూడండి మనకి 3 minutes టైం ఫ్రేమ్లో మనం ఇంకా ఏవి సపోర్ట్ లెవెల్స్ గీసుకోవాల్సిన అవసరం లేదు, డిమాండ్ లెవెల్స్ గీసుకోవాల్సిన అవసరం లేదు, వాటితో మనకి ఏం పని లేదనమాట. సో మనకి ఏవైతే మూవింగ్ యావరేజెస్ ఉన్నాయో అవే మనకి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. చూడండి ఫ్రెండ్స్, ఇది వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఫ్రెండ్స్. మనకి ఇవే మనకి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్, ఈ జోన్సే మనకి ఏవైతే 9 and 15 మూవింగ్ యావరేజ్ అనేది మనకి జోన్ అనమాట. అవి ఒక లైన్స్లా కాకుండా అవి ఒక జోన్లుగా మనం గమనించుకోవాలి. చూడండి ఇదంతా ఒక జోన్ అనమాట. సో మనకి ఇవే మనకి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. సో ఇవే మనకి చూడండి ఇక్కడ డైనమిక్గా మనకి మూవ్ అవుతూ ఉంటాయి. సపోర్ట్ అనేది మనకి డైనమిక్గా మూవ్ అవుతాయి అనమాట. సో ఇది మనకి వెరీ ఇంపార్టెంట్. ఇది మరి పర్ఫెక్ట్గా మీరు నోట్ చేసుకోవాలి, ఇది వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో ఈ ఏవైతే ఉన్నాయో ఈ మూవింగ్ యావరేజెస్ ఏవైతే ఉన్నాయో ఎనీ టైం ఫ్రేమ్ ఫ్రెండ్స్, మనకి ఎనీ టైం ఫ్రేమ్ మనకి ఇవి ఉపయోగపడతాయి అనమాట. ఈ ఒక్క స్ట్రాటజీ అనే కాదు, స్వింగ్ ట్రేడింగ్ స్ట్రాటజీలో కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, ఇవి మనకి డైనమిక్ సపోర్ట్స్గా ఉపయోగపడతాయి. నేను 9 and 15 మూవింగ్ యావరేజెస్ వాడుతున్నాను, చాలామంది వేరే మూవింగ్ యావరేజ్ వాడే అవకాశం ఉంటుంది అనమాట. ఏవి వాడినా కూడా ఈ జోన్స్ అనేవి మనకి సపోర్ట్ కానీ రెసిస్టెన్స్గా మనం డైనమిక్గా ఉపయోగపడతాయి. డైనమిక్ అంటే చేంజ్ అవుతూ కాన్స్టెంట్గా ఒక ప్లేస్లో లేకుండా ఇవి చేంజ్ అవుతూ ఉంటాయి అనమాట. మూవింగ్ యావరేజ్ మన ప్రైస్ని బట్టి ఇవి చేంజ్ అవుతూ ఉంటాయి. సపోర్ట్ కూడా మనకి డైనమిక్గా చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట. అంతే అర్థం, సింపుల్గా చెప్పాలంటే. సో మీకు ఇంకా దీని గురించి మీకు మూవింగ్ యావరేజెస్ గురించి డెడికేటెడ్గా ఒక మంచి వీడియో కావాలంటే మీరు కామెంట్ చేయండి. నేను ఒక మంచి వీడియో మూవింగ్ యావరేజెస్ మీదే క్లియర్ కట్గా నేను కంప్లీట్ మూవింగ్ యావరేజెస్ మీద ఒక మాస్టర్ క్లాస్ అనేది మీరు కామెంట్ చేసి మీరు గట్టిగా అడిగితే నేను చేస్తాను ఫ్రెండ్స్. సో ఆ సెటప్ వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. సెటప్ అనేది చెప్పేస్తాను క్లియర్గా మీకు. చూడండి మార్కెట్ మనము మార్నింగ్ ఓపెన్ అయిన తర్వాత
ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఫ్రెండ్స్, మనకి చూడండి ఏవైతే మూవింగ్ యావరేజెస్ పైన, ఇక్కడ చూడండి మూవింగ్ యావరేజెస్ పైన మార్కెట్ ఓపెన్ అయింది. సో మనకి ఇది సపోర్ట్ కదా ఫ్రెండ్స్. సో ఎప్పుడైతే ఈ మూవింగ్ యావరేజెస్ని బ్రేక్ చేసి చూడండి ఫ్రెండ్స్, మార్కెట్ ఇక్కడ ఈ మూవింగ్ యావరేజ్ని బ్రేక్ చేసింది చూడండి ఫ్రెండ్స్. ఈ క్యాండిల్ బ్రేక్ చేసింది ఫ్రెండ్స్. సో మనకి సపోర్ట్ బ్రేక్ చేసింది ఫ్రెండ్స్. ఇక్కడ మనకి ఈ క్యాండిల్లో సపోర్ట్ బ్రేక్ చేసింది అనమాట. సో ఎప్పుడైతే మళ్ళీ ఈ క్యాండిల్స్ ఏదైతే మనం అనుకుంటున్నాం మూవింగ్ యావరేజెస్ ఏవైతే ఈ సపోర్ట్ అనుకుంటున్నామో, ఈ సపోర్ట్ దగ్గరకు వచ్చి మళ్ళీ మనకి ఇక్కడ ఏదైనా ఒక మంచి రిజెక్షన్ క్యాండిల్ కానీ, ఇక్కడ మనకి ఏదైనా ఎంగల్ఫింగ్ క్యాండిల్ కానీ, ఏదైనా బేరిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ కానీ మనకి ఫామ్ అయినప్పుడు మనం ఎంట్రీ తీసుకుంటాం అనమాట. సో ఇక్కడ చూడండి మనకి ఇక్కడ ఏమన్నా మనకి ఎంట్రీ ఇచ్చిందా చూడండి. సో మనకి ఏవైతే ఈ మూవింగ్ యావరేజెస్ ఉన్నాయో అదే మనకి సపోర్ట్ అనమాట. సో ఇక్కడ చూడండి మార్కెట్ బ్రేక్ చేసింది, కానీ మళ్ళీ రివర్స్లో చూడండి ఏదైతే ఈ సపోర్ట్ ఏదైతే ఉందో ఈ సపోర్ట్ని మళ్ళీ రివర్స్లో అది బ్రేక్ చేసి క్లోజ్ చేసింది. సో మార్కెట్ అనేది ఈ లెవెల్ని మనకి రెస్పెక్ట్ చేయటం లేదు. సో ఈ సపోర్ట్ని రెస్పెక్ట్ చేయటం లేదు. సో మార్కెట్ ఎప్పుడైతే ఫస్ట్ టైం బ్రేక్ చేసిన వెంటనే మళ్ళీ రివర్స్లో బ్రేక్ చేసింది అంటే మార్కెట్ మనకి సైడ్ వేస్లో ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇలాంటి సిచ్యువేషన్లో మనకి ఈ స్ట్రాటజీ అనేది వర్కౌట్ అవుతుంది అనమాట. సో మనం ఇక్కడ ఎంట్రీ తీసుకోం. సో ఫ్రెండ్స్ మనకి ఇక్కడ మనము ఎంట్రీ తీసుకోమన్నమాట. సో మనకి ఎంట్రీ ఎలా తీసుకోవాలనేది నేను మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. సో మన ఇలాంటి సిచ్యువేషన్లో మనము ఎంట్రీ తీసుకోమన్నమాట. ఇది వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. సో ఇలాంటి సందర్భంలో మనం ఎంట్రీస్ తీసుకుంటే ఖచ్చితంగా మనకి స్టాప్ లాసెస్ అనేది హిట్ అయ్యే అవకాశం ఉంటుంది అనమాట. చూడండి ఇక్కడ కంప్లీట్గా సైడ్ వేస్లోకి వెళ్ళిపోయింది మార్కెట్. సో చూడండి మనకి దాదాపు ఇక్కడ ఈ ఏరియాలోనే చాలాసేపు మార్కెట్ అనేది సైడ్ వేస్లో ఉంది. సో మనము ఇక్కడ ఎంట్రీ తీసుకోలేదు ఫ్రెండ్స్ మనం. సో మనకి చూడండి ఇక్కడ మనకి ఎంట్రీ దొరకలేదు. సో చూడండి మార్కెట్ ఏవైతే ఈ స్వింగ్స్ ఉన్నాయో చూసారు కదా ఫ్రెండ్స్, మనకి ఇక్కడ చూడండి మార్కెట్ ఇక్కడే మళ్ళీ ఇక్కడ బ్రేక్ చేసింది, మళ్ళీ కింద బ్రేక్ చేసింది చూడండి, మళ్ళీ సపోర్ట్ మళ్ళీ పైన బ్రేక్ చేసింది. ఇలా మార్కెట్ అనేది ఇలా సైడ్ వేస్లో ఉన్నప్పుడు మనం ఎంట్రీ తీసుకోకూడదు అనమాట. సో మనం ఇక్కడ ఎంట్రీ తీసుకోలేదు ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి. సో ఈరోజు మనము ఇంకా ఎంట్రీ తీసుకోలేదు ఫ్రెండ్. ఇంకా అంటే ఈరోజు మనం ఇంకా ఎంట్రీ తీసుకోమంతే. మార్నింగ్ ఎప్పుడైతే ఫస్ట్ మనకి ఎప్పుడైతే ఈ మూవింగ్ యావరేజెస్ బ్రేక్ చేస్తుందో అప్పుడే మనకి సెటప్ అనేది యాక్టివేట్ అవ్వాలి. సో ఇది ఆల్రెడీ ఇప్పుడు మనకి ఇక్కడ యాక్టివేట్ కాలేదు కాబట్టి మనకి ఇది సెకండ్ టైం కదా. ఇక్కడ మనకి చూడండి ఇక్కడ మళ్ళీ సెకండ్ టైం బ్రేక్ చేసింది. సో ఇది సెకండ్ టైం అది. సో మనకి ఈ సెకండ్ టైం మనం ఎంట్రీ తీసుకోం ఫ్రెండ్స్. ఫస్ట్ టైం ఎప్పుడైతే మార్కెట్లో ఫస్ట్ టైము డే స్టార్ట్ అయిన తర్వాత ఎప్పుడైతే బ్రేక్అవుట్ ఇస్తుందో అప్పుడు మాత్రమే మనం ఎంట్రీ తీసుకుంటాం అనమాట. సో నేను ఇంతసేపు నేను ఎందుకు చెప్తున్నా అంటే ఫ్రెండ్స్, సో మీరు ఎప్పుడు ఎంట్రీ తీసుకోకూడదు అనేది కూడా మీరు పర్ఫెక్ట్గా తెలుసుకోవాలి. సో ఫస్ట్ టైం ఎప్పుడైతే ఫస్ట్ టైం అనేది మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత ఆ రోజు ఎప్పుడైతే ఫస్ట్ టైం మనకి మార్కెట్ బ్రేక్అవుట్ ఇస్తుందో, బ్రేక్అవుట్ కానీ బ్రేక్ డౌన్ కానీ ఇస్తుందో అప్పుడే మనము ఎంట్రీ తీసుకోవాలి. సో మనకి ఈరోజు నో ఎంట్రీ, సింపుల్గా చెప్పాలంటే నో ఎంట్రీ ఫ్రెండ్స్. సో నెక్స్ట్ చూద్దాం, బిఫోర్ చూద్దాం. సో చూడండి మనకి మళ్ళీ ఈరోజు కూడా ఎంట్రీ ఇవ్వలేదు. ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మన మార్కెట్ బ్రేక్ డౌన్ ఇచ్చింది, మళ్ళీ ఎమ్మని రివర్స్ అయ్యి ఇక్కడ మార్కెట్ అనేది బ్రేక్అవుట్ ఇచ్చేసింది. సో చూడండి మళ్ళీ మనకి ఇక్కడ ఎంట్రీ ఇవ్వలేదు, మార్కెట్ పైకి వెళ్ళిపోయింది. సో మనకి ఇక్కడ మార్కెట్ అనేది ఎంట్రీ ఇవ్వలేదు కాబట్టి సో చూడండి ఇక్కడ మనకి మార్కెట్ ఎంట్రీ ఇవ్వలేదు ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఓకే మార్కెట్ చూడండి ఫస్ట్ టైం బ్రేక్ చేసింది చూడండి, ఈ క్యాండిల్లో బ్రేక్ చేసింది. సో మళ్ళీ మార్కెట్ ఇక్కడ రీటెస్ట్ చేసింది చూడండి, మనకి రీటెస్ట్ చేసిన తర్వాత
ఒక మంచి రిజెక్షన్ క్యాండిల్ ఫామ్ అయింది చూడండి ఫ్రెండ్స్. సో దిస్ ఈజ్ అ రిజెక్షన్ క్యాండిల్. సో ఒకవేళ మార్కెట్ అనేది ఈ లోని బ్రేక్ చేసిందంటే ఇదే మన ఎంట్రీ పాయింట్ ఫ్రెండ్స్ మనకి. సో ఎంట్రీ పాయింట్. సో చూడండి మళ్ళీ మనకి నీకు కన్ఫర్మేషన్ అనేది ఇంకోటి కూడా తీసుకోవాలి ఫ్రెండ్స్. సో చూడండి ఇక్కడ మనకి బ్రేక్అవుట్ ఇవ్వలేదు. సో ఇక్కడ మనకి బ్రేక్ డౌన్ ఇచ్చింది. సారీ ఫ్రెండ్స్ అనుకోవద్దు. సో ఇక్కడ మనకి బ్రేక్ డౌన్ ఇచ్చింది. సో ఈ క్యాండిల్ని బ్రేక్ చేయలేదు. ఇక్కడ చూడండి మనకి సెకండ్ కన్ఫర్మేషన్ అనేది నేను మీకు సెటప్ వచ్చినప్పుడు చెప్తాను ఫ్రెండ్స్. వెయిట్ చేయండి. చూడండి ఇక్కడ మనకి సెటప్ రాలేదు కాబట్టి మార్కెట్ పైకి వెళ్ళిపోయింది. సో మనకి ఈరోజు కూడా మనకి ట్రేడ్ ఇవ్వలేదు అనమాట. సో చూడండి మనకి ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, మనం ఎప్పుడు ట్రేడ్ చేయకూడదు అనేది కూడా మనకి ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. చూడండి ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఈరోజు చూడండి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మనకి 12th ఫిబ్రవరి 12వ తేదీ బుధవారం ఫ్రెండ్స్ మనకి. సో చూడండి ఇక్కడ మార్కెట్ మనకి, సో చూడండి మనకి మూవింగ్ యావరేజ్ కిందే మనకి ఓపెన్ అయింది ఫ్రెండ్స్. సో ఇక్కడ మనకి బ్రేక్అవుట్ ఏం జరగలేదు. ఇక్కడ చూడండి మనకి ఈ క్యాండిల్లో బ్రేక్అవుట్ జరిగింది ఫ్రెండ్స్. చూడండి పర్ఫెక్ట్గా మంచి బ్రేక్అవుట్ జరిగింది. సో ఫస్ట్ కన్ఫర్మేషన్ అనేది అయిపోయింది ఫ్రెండ్స్ మనకి. సో ఎప్పుడైతే ఫస్ట్ టైం మార్కెట్లో అది పైన ఓపెన్ అయ్యి కిందకి మనకి బ్రేక్అవుట్ చేసినప్పుడు మనం సెల్ సైడ్ ప్లాన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇది గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైతే మార్కెట్ కింద నుంచి అదే మూవింగ్ యావరేజెస్ కింద నుంచి ఏదైతే మన సపోర్ట్ జోన్ అనుకుంటున్నామో ఆ సపోర్ట్ జోన్ బ్రేక్ చేస్తే అప్పుడు మనం బై సైడ్ ఎంట్రీస్ తీసుకున్నాం ఫ్రెండ్స్. అప్పటి వరకు మనము నో ఎంట్రీ అనమాట. జస్ట్ మనం మార్కెట్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటాం అంతే. సో జస్ట్ మనం వెయిట్ చేస్తూ ఉంటాం అంతే. ఎప్పుడైతే బ్రేక్అవుట్ అవుతుందో మనం బై సైడ్ ఎంట్రీ తీసుకుంటాం, బ్రేక్ డౌన్ అయినప్పుడు మనం సెల్ సైడ్ ఎంట్రీ తీసుకుంటాం అనమాట. సో చూడండి ఫస్ట్ కన్ఫర్మేషన్ మనకి ఈ క్యాండిల్లో అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి మనకి ఇక్కడ మీకు జూమ్ చేస్తున్నాను. చూడండి ఈ క్యాండిల్లో మనకి ఎంట్రీ బ్రేక్అవుట్ జరిగింది ఫ్రెండ్స్. చూడండి సో ఈ క్యాండిల్లో మనకి బ్రేక్అవుట్ జరిగింది. సో బ్రేక్అవుట్ జరిగింది. నెక్స్ట్ ఏదైతే కన్ఫర్మేషన్ ఉంటుందో ఫ్రెండ్స్, సో మనం బై సైడ్ ఎంట్రీ తీసుకోవాలి అనుకుంటే చూడండి మనకి ఈ మిడిల్ బ్యాండ్ అనేది మనకి 50% ఉంది కదా ఫ్రెండ్స్ మనకి. చూడండి 50% లైన్ కదా ఫ్రెండ్స్ మనకి. సో మనకి ఏదైతే మనం ఎంట్రీ తీసుకుంటున్నామో ఆ క్యాండిల్ వాల్యూ 50 అబవ్ ఉండాలి. సో చూడండి మనకి సెకండ్ సెనారియో అనేది మనకి అవుతుందా లేదా చూడండి. సో చూడండి ఇక్కడ మనకి నెక్స్ట్ బ్రేక్అవుట్ ఇచ్చింది. ఒక కన్ఫర్మేషన్ అయిపోయింది ఫ్రెండ్స్. సెకండ్ ఏంది మనకి క్యాండిల్స్ మనకి 50 అబవ్ ట్రేడ్ అవుతున్నాయి. సెకండ్ కన్ఫర్మేషన్ అనేది రెడీ కన్ఫర్మ్ ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి నెక్స్ట్ మనకి ఎప్పుడైతే బ్రేక్అవుట్ ఇచ్చిందో బ్రేక్అవుట్ ఇచ్చిన తర్వాత చూడండి ఒక రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది. ఈ రెడ్ క్యాండిల్ ఏం చేసింది ఫ్రెండ్స్ మనకి చూడండి మళ్ళీ ఈ జోన్ ఏదన్నా కింద క్లోజ్ చేసిందా ఫ్రెండ్స్? క్లోజ్ చేయలేదు. చూడండి ఫ్రెండ్స్ ఇది వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. బిగినర్స్ కాబట్టి నేను మళ్ళీ చెప్తున్నాను. కొంత టైం కూడా వీడియో కూడా ఎక్కువసేపు ఉంటుంది ఫ్రెండ్స్. సో మీరు ఓపిక్గా వీడియో స్కిప్ చేయకుండా చూడండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి మనకి ఇక్కడ మనము బ్రేక్ డౌన్ ఇచ్చింది. ఎమ్మన్నే మార్కెట్ అనేది రివర్స్ క్లోజింగ్ ఇచ్చేసింది అనమాట. సో మనం ఎంట్రీ తీసుకోలేదు, ఇక్కడ తీసుకోలేదు, నిన్నటి మార్కెట్లో కూడా తీసుకోలేదు ఫ్రెండ్స్. సో ఇది వెరీ ఇంపార్టెంట్. ఈ పాయింట్ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ కూడా చూడండి ఇక్కడ మనకి బ్రేక్ డౌన్ ఇచ్చింది, మళ్ళీ ఏమన్నా బ్రేక్అవుట్ ఇచ్చేసింది. సో మనం ఎంట్రీ తీసుకోలేదు అనమాట. ఇక్కడ చూడండి ఇప్పుడు మనకి ఈ ట్రేడ్లో చూడండి మనకి పర్ఫెక్ట్గా మన సెటప్ అనేది ఫామ్ అయింది. ఇక్కడ చూడండి. సో చూడండి మనకి మార్కెట్ పర్ఫెక్ట్గా ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చింది. నెక్స్ట్ రెడ్ క్యాండిల్ ఏదైతే ఉందో ఈ జోన్ని మన ఇంపార్టెంట్ జోన్ ఫ్రెండ్స్ మనకి మూవింగ్ యావరేజ్ జోన్ అనమాట ఇది మనకి. సో చూడండి ఇది మనకి జోన్. ఈ జోన్ని రెస్పెక్ట్ చేస్తూ ఈ జోన్ లోపలే క్లోజ్ అయింది ఫ్రెండ్స్. సో మనకి స్ట్రెంగ్త్ ఉందనేది కన్ఫర్మేషన్ అయిపోయింది ఫ్రెండ్స్. సో నో క్లోజింగ్, మంచి రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది. నెక్స్ట్ చూడండి మనకి నెక్స్ట్ చూడండి గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయింది. చూడండి ఫ్రెండ్స్ దాని వాల్యూ చూద్దాం ఎంత ఉందనేది. చూడండి 62. చూడండి
62 ఉంది. ఇక్కడ చూడండి, మీరు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, దాని వాల్యూ చూడండి, ఇక్కడ చూపిస్తుంది చూడండి. ఎప్పుడైతే మనం ఆ క్యాండిల్ మీద మనం పెట్టినప్పుడు చూడండి 62.53 ఉంది మనకి దీని వాల్యూ. సో చూడండి, మనకి రెండో సినారియో కూడా మనకి కన్ఫర్మ్ అయిపోయింది. సో చూడండి, మళ్ళీ నెక్స్ట్ పర్ఫెక్ట్ సెటప్ చూడండి. మళ్ళీ ఇక్కడ ఏరియా ఎలా ఉంది చూడండి ఫ్రెండ్స్. మనకి ఏదైతే ఈ క్యాండిల్ ఉందో ఈ క్యాండిల్లోనే మనకి ఈ క్యాండిల్ ఫామ్ అయింది ఫ్రెండ్స్. రెడ్ క్యాండిల్ ప్లస్ గ్రీన్ క్యాండిల్. సో బుల్లిష్ హరామి చూడండి ఎన్ని కన్ఫర్మేషన్స్ ఇస్తుందో చూడండి ఫ్రెండ్స్. మనకి ఇది బుల్లిష్ హరామి, మనకి ఇన్సైడ్ క్యాండిల్ అనమాట. సో మనకి దాదాపు క్యాండిల్ సైకాలజీ ప్రకారం కూడా మనకి పర్ఫెక్ట్ ఎంట్రీ ఇచ్చింది. మంచి సైకాలజీ ప్రకారం మనకు బుల్లిష్ హరామి ఇక్కడ మనకి ఇస్తుంది. సో మనకి RSI అనేది 50 అబవ్ ఉంది చూడండి. సో ఇక్కడ మనకి బ్రేక్అవుట్ ఇచ్చింది. నెక్స్ట్ క్యాండిల్ మంచి రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది చూడండి ఫ్రెండ్స్. మనకి అది కూడా ఆ జోన్ని క్లోజ్ చేయకుండా లోపలే క్లోజ్ అయింది. సో ఇక్కడ మనం ఎంట్రీ తీసుకుంటాం అనమాట. సో చూడండి, ఇక్కడ మనం ఎంట్రీ తీసుకుంటాం. సో చూడండి, నేను ఇక్కడ అప్లై చేస్తున్నాను లాంగ్ పొజిషన్. సో ఈ గ్రీన్ క్యాండిల్ హైలోనే మనము ఎంట్రీ తీసుకుంటాం ఫ్రెండ్స్. సో ఏదైతే మనకి మదర్ క్యాండిల్ లో ఉంటుందో ఆ లో కింద 1 రూపీ బఫర్ ఫ్రెండ్స్. మీరు ఫ్యూచర్లో తీసుకున్న ప్లస్ ఆప్షన్లో తీసుకున్న ఏదైతే ఆ 3 minutes క్యాండిల్ ఏదైతే ఉందో ఆ క్యాండిల్ హైలో 1 రూపీ బఫర్ అనేది మనం పెట్టుకోవాలి ఫ్రెండ్స్. సో చూడండి, 1 రూపీ బఫర్ అని పెట్టుకోవాలి. సో 1:1.5 ఫ్రెండ్స్ మనకి టార్గెట్. సో 1:1.5 1:1.5 అనేది చూడండి మనకి 2 క్యాండిల్స్లోనే మనకి టార్గెట్ హిట్ అయిపోయింది ఫ్రెండ్స్. సో చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మనము సెటప్ అనేది పర్ఫెక్ట్గా ఎంట్రీ తీసుకోవాలి ఫ్రెండ్స్. మన సెటప్ ప్రకారం మన ఏదైతే జోన్స్ ఉన్నాయో ఈ డైనమిక్ జోన్స్ ఏవైతే ఉన్నాయో ఇవే మనకి సపోర్ట్ అండ్ రెసిస్టెంట్ ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్, నేను చెప్తుందా అనుకోకండి ఫ్రెండ్స్. మీకు ఎవరైతే బిగినర్స్ ఉన్నారో, ఎవరైతే ఫెయిల్యూర్ అవుతూ ఉన్నారో వాళ్ళకి ఇది బాగా ఉపయోగపడాలని నేను మీకు ఇన్నిసార్లు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఫ్రెండ్స్. క్లియర్ కట్గా మీరు ఈ సెటప్లో ఉన్న రూల్స్ మీరు పర్ఫెక్ట్గా పాటిస్తే మీరు ఖచ్చితంగా ప్రాఫిట్లోనే ఉంటారు ఫ్రెండ్స్. అందులో అనుమానమే లేదనమాట. సో మనకి ఏవైతే ఇంపార్టెంట్ అయినా ఈ జోన్స్ మనకు బ్రేక్ చేయడం అనేది వెరీ ఇంపార్టెంట్. చూడండి, ఇట్స్ వెరీ స్ట్రాంగ్ క్యాండిల్. ప్లస్ ఏదైతే మన ఎంట్రీ క్యాండిల్ ఉందో అది 50 అబవ్ ఉంది. మనం బై తీసుకోవాలి అనుకున్నప్పుడు 50 అబవ్ ఉంది, దాని క్లోజింగ్ అనేది 50 అబవ్ ఉంది. ప్లస్ మూడో కండిషన్ కూడా మనం చూడండి బుల్లిష్ హరామి మనకి ఇచ్చింది. ఇంకా పర్ఫెక్ట్ కన్ఫర్మేషన్, ఇంకా మనం కాన్ఫిడెంట్గా ఎంట్రీ తీసుకోవడానికి అనేది మనకి ఈజీగా ఉంది ఫ్రెండ్స్ మనకి. సో 1:1.5 అనేది మనం టార్గెట్ బుక్ చేసుకున్నాం. ఓకేనా ఫ్రెండ్స్. చూడండి, మళ్ళీ నేను మీకు ఇంకో ఎగ్జాంపుల్ ఇస్తాను. సో మనం ఇక్కడ మనం అంటే వన్ ఆఫ్ ది క్యాండిల్ ఫ్రెండ్స్ మనకి ఇలా ఏదైనా మనకి ఇన్సైడ్ క్యాండిల్ ఫామ్ అయితే ఇంకా కాన్ఫిడెంట్గా పర్ఫెక్ట్గా ఎంట్రీ తీసేసుకోవచ్చు అనమాట. సో ఇది ఒకటి నోట్ చేసుకోండి ఫ్రెండ్స్. సో చూడండి, మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇట్లా ఇన్సైడ్ క్యాండిల్ ఫామ్ అయిందంటే మీరు వెరీ కాన్ఫిడెంట్గా ఎంట్రీ తీసుకోవచ్చు. అంటే ఎంట్రీ టైప్స్లో ఇదొక ఎంట్రీ అనమాట. నేను మళ్ళీ ఇప్పుడు మనకి మొత్తం ఒక 3 ఎంట్రీస్ ఉన్నాయి ఫ్రెండ్స్. అవి కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, మీకు మార్కెట్లో నేను బ్యాక్ టెస్ట్ చేసి చూపిస్తాను మీకు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. సో నెక్స్ట్ డే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మనకి. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ డే అంతకన్నా ముందు రోజు చూడండి, ఏదైతే మార్కెట్ పైన మూవింగ్ యావరేజ్ పైన ఓపెన్ అయింది ఫ్రెండ్స్. ఫస్ట్ క్యాండిలే మనకి బ్రేక్ డౌన్ ఇచ్చేసింది. ఇక్కడ చూడండి, ఫస్ట్ క్యాండిలే బ్రేక్ డౌన్ ఇచ్చింది. సో మళ్ళీ ఏదైతే మన సపోర్ట్ ఏవైతే ఉందో, మన డైనమిక్ సపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో మళ్ళీ మార్కెట్ ఆ లెవెల్ టెస్ట్ చేయడానికి వచ్చింది ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ మార్కెట్ టెస్ట్ చేసింది. ఇక్కడ చూడండి, మనకి మార్కెట్ టెస్ట్ చేసింది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనకి మార్కెట్ టెస్ట్ చేసి చూడండి, ఇక్కడ మనకి ఒక గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయింది చూడండి ఫ్రెండ్స్. మనకి ఇక్కడ మార్కెట్ మళ్ళీ మూవింగ్ ఎవరిని టచ్ చేసింది. ఇక్కడ ఏదైతే మన జోన్ ఉందో చూడండి ఫ్రెండ్స్, మనకి మన జోన్ ఉంది కదా, జోన్ పైన క్లోజింగ్ ఇవ్వలేదు చూడండి ఫ్రెండ్స్. అంటే ఈ సపోర్ట్ని మనకి రెసిస్టెన్స్గా యాక్ట్ అవుతుంది అనమాట, అంటే రెస్పెక్ట్ చేస్తుంది. సో మనం ఇక్కడ ఎంట్రీస్ ప్లాన్ చేసుకునే అవకాశం ఉంది ఫ్రెండ్స్. చూడండి, మళ్ళీ ఇక్కడ మనకి రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది ఫ్రెండ్స్. చూడండి,
ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఇన్సైడ్ క్యాండిల్ ఫామ్ అయింది చూడండి. మీరు జూమ్ చేస్తున్నాను చూడండి. ఇది వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. మీరు క్లియర్గా నిదానంగా చూడండి, ప్రాబ్లం ఏం లేదు. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, మీరు క్లియర్గా మీరు పర్ఫెక్ట్గా సెటప్ని మీరు అర్థం చేసుకోండి. ఈ సెటప్ని మీరు పర్ఫెక్ట్గా అప్లై చేయండి, మీరు ప్రాఫిట్స్లో ఉంటారు ఫ్రెండ్స్, ఖచ్చితంగా ఉంటారు, దాంట్లో అనుమానం ఏం లేదు. సో చూడండి, మనకి ఇక్కడ కూడా ఇన్సైడ్ క్యాండిల్ ఫామ్ అయింది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఏదైతే ఈ క్యాండిల్లోనే మనకి ఇన్సైడ్ క్యాండిల్ ఫామ్ అయింది. సో మన ఎంట్రీ ఎక్కడ ఫ్రెండ్స్, మనకి ఎంట్రీ వచ్చేసి, సో ఇక్కడ క్యాండిల్ క్లోజ్ అయింది చూడండి ఫ్రెండ్స్. సో క్యాండిల్ క్లోజింగ్ కూడా మనకి ఇంపార్టెంటే కదా ఫ్రెండ్స్. సో చూడండి, ఇక్కడ మీకు చూపిస్తాను. ఆర్ఎస్ఐ ఎంత ఉంది ఫ్రెండ్స్, మనకి ఇక్కడ 57 ఉంది, అంటే మనకి 50 కన్నా అబవ్ ఉంది. సో మనం సెల్లింగ్ ఆపర్చునిటీస్ మనం వెతుక్కోవాలి అంటే, సో 57 అంటే 50 కన్నా డౌన్ ఉండాలి ఫ్రెండ్స్. సో 50 కన్నా కింద క్లోజ్ అవ్వాలి. సో మనకి పైనే ఉంది మార్కెట్. సో మనం ఈ క్యాండిల్లో మనం ఎంట్రీ తీసుకోవాలన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, మీరు అర్థం చేసుకోండి క్లియర్ కట్గా. సో అండి, ఇక్కడ మనం ఎంట్రీ తీసుకోమన్నమాట. నెక్స్ట్ క్యాండిల్ మళ్ళీ గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయింది. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, మళ్ళీ నెక్స్ట్ క్యాండిల్ గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయింది. అప్పుడు కూడా ఈ క్యాండిల్ కూడా మనకి రెస్పెక్ట్ చేసింది, ఆ జోన్ని బ్రేక్ చేయలేకపోయింది. ఇక్కడ నెక్స్ట్ క్యాండిల్ చూడండి ఫ్రెండ్స్, మనకి రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది. ఇక్కడ చూడండి, మనకి రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది. సో ఈ క్యాండిల్ వచ్చేసి, ఈ క్యాండిల్ చూడండి ఫ్రెండ్స్, వెరీ ఇంపార్టెంట్, ఇది కూడా వెరీ ఇంపార్టెంట్. మనం ఎంట్రీ ఎలా తీసుకోవాలి, ఇది గ్రీన్ క్యాండిల్ ప్లస్ రెడ్ క్యాండిల్. సో ఇలాంటి సందర్భంలో మనకి ఇలా ఇన్సైడ్ క్యాండిల్ కానీ లేదు, ఇలా బుల్లిష్ ఇంగల్ఫింగ్ కానీ లేదు, బుల్లిష్ ఇంగల్ఫింగ్ కావచ్చు, బేరిష్ ఇంగల్ఫింగ్ కావచ్చు. ఇలా ఏర్పడినప్పుడు మనము ఎంట్రీస్ అనేది బుల్లిష్ ఇంగల్ఫింగ్ క్యాండిల్, ఇక్కడ మీకు కలర్ ఇస్తాను, ఇక్కడ చూడండి సింపుల్గా. సో ఇది వచ్చేసి మనకి సో చూడండి ఫ్రెండ్స్, మనకి ఇది బేరిష్ ఇంగల్ఫింగ్. ఇలా వచ్చినప్పుడు మనము ఎంట్రీ వచ్చేసి సో ఈ ఏరియాలో తీసుకుంటాం అనమాట. సో మనం వాడే 3 క్యాండిల్స్ అనమాట. చూడండి, ఇది మనం బేరిష్ ఇంగల్ఫింగ్, ఇలాంటి పరిస్థితుల్లో మనం ఎంట్రీ తీసుకుంటాం. అదేవిధంగా మళ్ళీ చూడండి, సో ఈ సినారియోస్లో మనం ఎంట్రీ తీసుకుంటాం. గ్రీన్ క్యాండిల్, సో మళ్ళీ ఇంకో రెడ్ క్యాండిల్ తీసుకుందాం. సో ఇది చూడండి బుల్లిష్ ఇంగల్ఫింగ్. సో ఈ సినారియోస్లో మనం ఎంట్రీ తీసుకుంటాం. నెక్స్ట్ ఇన్సైడ్ క్యాండిల్ ఫ్రెండ్స్, మనకి ఇన్సైడ్ క్యాండిల్లో మనకి ఎలాంటి కలర్తో మనకి పని లేదు. ఇన్సైడ్ క్యాండిల్ ఫామ్ అయిందంటే మనకి ఆర్ఎస్ఐ మనకి పర్ఫెక్ట్గా మనకి ఏదైనా ఇచ్చిందంటే కన్ఫర్మేషన్ ఆర్ఎస్ఐ క్లోజింగ్ ప్రకారం మనము దాని వాల్యూస్ ప్రకారం ఇన్సైడ్ క్యాండిల్ ఫామ్ అయిందని తీసేసుకుంటాం ఫ్రెండ్స్. సో ఈ సెనారియోస్ అనమాట. 4th సెనారియో వచ్చేసి ఒక గ్రీన్ క్యాండిల్ ఫామ్ అవుతుంది. బై చేయాలి అనుకున్నప్పుడు ఒక గ్రీన్ క్యాండిల్, సెల్ చేయాలనుకున్నప్పుడు ఒక గ్రీన్ క్యాండిల్ ఫామ్ అవుతుంది. చూడండి, ఒక రెడ్ క్యాండిల్ ఫామ్ అవుతుంది. ఈ గ్రీన్ క్యాండిల్ ప్లస్ రెడ్ క్యాండిల్, ఈ రెండిట్లో ఏదైతే లో ఉంటుందో ఆ లోనే మనకి ఎంట్రీ పాయింట్ ఫ్రెండ్స్. సో చూడండి ఇక్కడ మనకి, సో ఫ్రెండ్స్ టైం ఎక్కువ తీసుకున్నా పర్లేదు, మీకు అర్థం అవటం అనేది ఇంపార్టెంట్, మీరు ఓపిక్గా చూడండి ఫ్రెండ్స్. సో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఒక గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయింది. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు ఒక గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయింది ప్లస్ రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది. ఈ 2 క్యాండిల్స్ యొక్క ఈ రెండిట్లో లో ఏది ఫ్రెండ్స్, మనకి ఇది. సో ఇదే కదా మనకి ఈ 2 క్యాండిల్స్ లో ఇది మనకి.
సో ఈ రెడ్ క్యాండిల్ వాల్యూ వచ్చేసి చూడండి మనకి RSI ఎంత ఉందో చూడండి. RSI మనకి 33. సో మనకి 50 కన్నా చూడండి 50 కన్నా తక్కువ ఉంది. సో దిస్ ఈజ్ మనకి ఎంట్రీ పాయింట్ షార్ట్ పొజిషన్. సో నేను అన్ని సినారియోస్ నేను మీకు చెప్తున్నాను ఫ్రెండ్స్. సో ఈ రెడ్ క్యాండిల్ హై అనేది మనకి స్టాప్ లాస్ ఫ్రెండ్స్. 1:5 మనకి టార్గెట్ చూడండి. 1:5 అనేది టార్గెట్. సో మన ఆప్షన్లో తీసుకున్న ఫ్యూచర్లో తీసుకున్న ఆప్షన్ చార్ట్లో కానీ ఫ్యూచర్ చార్ట్లో కానీ మనకి ₹1 బఫర్ అనమాట. ₹1 బఫర్ తీసుకొని మనం ఎంట్రీ తీసుకుంటాం. స్టాప్ లాస్ కూడా ₹1 బఫర్ పెట్టుకుంటాం. ఏదైతే మన సెటప్ ప్రకారం మనం ఏ క్యాండిల్ పైన అయితే స్టాప్ లాస్ పెట్టుకుంటున్నామో అలానే ఆప్షన్ చార్ట్లో మనం ₹1 బఫర్ పెట్టుకుంటాం అనమాట. చూడండి మనకి 1:5 అనేది ఇక్కడ మనకి ఓకే, మనకి టార్గెట్ హిట్ అయిపోయింది ఫ్రెండ్స్. సో చూడండి మనకి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనకి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, వెరీ స్ట్రాంగ్ క్యాండిల్. ఇక్కడ మనకి వెరీ స్ట్రాంగ్ క్యాండిల్ మూవింగ్ యావరేజెస్ పైనే మనకి మార్కెట్ అనేది ఓపెన్ అయింది. వెరీ స్ట్రాంగ్ క్యాండిల్తో మనకి మార్కెట్ అనేది బ్రేక్ డౌన్ ఇచ్చేసింది. సో చూడండి మళ్ళీ మార్కెట్ అనేది మూవింగ్ యావరేజ్ దగ్గరకు వచ్చింది చూడండి ఫ్రెండ్స్. వెరీ స్ట్రాంగ్ క్యాండిల్ చూడండి. ఇక్కడ మనకి వెరీ స్ట్రాంగ్ క్యాండిల్ మనకి రిజెక్షన్ క్యాండిల్ ఫామ్ అయింది చూడండి. రెడ్ క్యాండిల్ రిజెక్షన్ క్యాండిల్ ఫామ్ అయింది. సో చూడండి మనకి మూవింగ్ యావరేజ్ ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చింది. నో ప్రాబ్లం, టచ్ కాకపోయినా పర్లేదు, ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చింది. ఇక్కడ చూడండి ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చింది. మంచి క్యాండిల్. ఇన్వర్టెడ్ హ్యామర్ చూడండి ఫ్రెండ్స్. మనకి ఇన్వర్టెడ్ హ్యామర్ మనకి పర్ఫెక్ట్గా మనకి ఇక్కడ ఫామ్ అయింది. సో మనకి దాని వాల్యూ చూడండి ఫ్రెండ్స్, మనకి ఇక్కడ మన వాల్యూ చూడండి 35.46, అంటే మనకి 50 బిలోనే ఉంది ఫ్రెండ్స్ మనకి. సో కళ్ళు మూసుకొని తీసేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇలాంటి క్యాండిల్ ఫామ్ అయినప్పుడు. ఓకేనా ఫ్రెండ్స్, మొత్తం ఎన్ని క్యాండిల్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడు? సో ఒకటి వచ్చేసి బుల్లిష్ సింగిల్ ఫింగ్, అంటే మనం ఎంట్రీ క్యాండిల్స్ అనమాట. బుల్లిష్ సింగిల్ ఫింగ్, బేరిష్ సింగిల్ ఫింగ్, ఇన్సైడ్ క్యాండిల్. సో ప్లస్ గ్రీన్ క్యాండిల్, రెడ్ క్యాండిల్, ఈ రెండిట్లో ఏది హై ఉంటే అది. అదే కాకుండా రిజెక్షన్ క్యాండిల్ చూడండి. ఇక్కడ ఇలాంటి రిజెక్షన్ క్యాండిల్ మొత్తం 5 క్యాండిల్స్. ఈ క్యాండిల్స్లో ఏవి ఫామ్ అయినా కూడా మీరు ఎంట్రీ తీసుకోవచ్చు ఫ్రెండ్స్, మనకి ఇబ్బంది ఏం లేదు. ఎంట్రీ క్యాండిల్స్ అనమాట ఇవి. సో చూడండి మళ్ళీ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లియర్గా. సో చూడండి మనకి ఇది వచ్చేసి రిజెక్షన్ క్యాండిల్ ఒకటి, ఇది ఒక సెటప్ అనమాట. ఈ క్యాండిల్ ఫామ్ అయినా కూడా కళ్ళు మూసుకొని ఎంట్రీ తీసుకోవచ్చు. మనం కన్ఫర్మేషన్ తీసుకోవాల్సింది ఏంటి ఫ్రెండ్స్, మనకి RSI అనమాట. సో RSI మనకి 40 బిలో, సెల్ చేయాలనుకుంటే 50 బిలో ఉండాలి ఫ్రెండ్స్ మనకి. ఇక్కడ చూడండి మనకి 35.46 ఉంది. సో మనం ఎంట్రీ తీసుకోవచ్చు. షార్ట్ పొజిషన్ చూడండి. ఇక్కడ చూడండి ఈ క్యాండిల్ హై మనకి స్టాప్ లాస్ 1:5 అనేది 1:1.5 అనేది మన టార్గెట్ ఫ్రెండ్స్. సో చూడండి మనకి టార్గెట్ హిట్ అయిపోయింది. సో ఇప్పుడు మనకి దాదాపు 1 2 మొత్తం మనకి 3 చూడండి ఫ్రెండ్స్, మనకి 3 ట్రేడ్స్ అనేది సక్సెస్లోనే ఉన్నాయి. స్టాప్ లాస్ మనం ఎంట్రీ తీసుకున్న తర్వాత 3 ట్రేడ్స్ మనకి సక్సెస్లోనే ఉన్నాయి ఫ్రెండ్స్ మనకి. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనకి ఇక్కడ ఉంది కదా, మనకి ఆల్రెడీ నోట్ చేస్తున్నాను. ఇది వచ్చేసి మనకి బుల్లిష్ సింగిల్ ఫింగ్. ఇక్కడ చూడండి ఇది బేరిష్ సింగిల్ ఫింగ్ క్యాండిల్. మనకి ఈ క్యాండిల్స్ వచ్చినా మనం ఎంట్రీ తీసుకోవచ్చు. సెల్ సైడ్ ఇది బుల్లిష్ సైడ్ అనమాట. బుల్లిష్ సైడ్ మనం ఇక్కడ మనం ఎంట్రీ తీసుకోవచ్చు. ఇది ఒక సెటప్ అనమాట. క్యాండిల్స్ ఇలా ఉన్నా మనం ఎంట్రీ తీసుకోవచ్చు. ఎక్కడైతే ఇప్పుడు మనం ఇక్కడ కూడా చూడండి మీకు క్లియర్గా, ఇది ఇన్సైడ్ క్యాండిల్ ఫ్రెండ్స్. మనం ఈ క్యాండిల్ కలర్తో మనకు సంబంధం లేదు. మనం ఎలా ఫామ్ అయినా కూడా మనము బై సైడ్ కానీ సెల్ సైడ్ కానీ ఇలా ఉన్నప్పుడు మనం ఎంట్రీ తీసుకోవచ్చు అనమాట. దాంతోపాటు ఒక గ్రీన్ క్యాండిల్, ఒక రెడ్ క్యాండిల్ ఫామ్ అయినప్పుడు సెల్ సైడ్ మనం ఏదైతే లో ఉంటుందో ఆ లోని
ఎంట్రీ తీసుకుంటాము. అదేవిధంగా రెడ్ క్యాండిల్ గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయినప్పుడు ఈ రెండిట్లో ఏదైతే హై ఉంటుందో అది ఎంట్రీ తీసుకొని మనం మార్కెట్లో ఎంట్రీ తీసుకొని మనం టార్గెట్ పెట్టుకుంటాం ఫ్రెండ్స్. అదేవిధంగా రిజెక్షన్ క్యాండిల్, స్ట్రాంగ్ రిజెక్షన్ క్యాండిల్ చూడండి, హ్యామర్, బై సైడ్ హ్యామర్, సెల్ సైడ్ ఇన్వర్టెడ్ హ్యామర్, ఇలాంటి స్ట్రాంగ్ రిజెక్షన్ క్యాండిల్ ఉన్నా కూడా మనం ఎంట్రీ తీసుకుంటాం అనమాట. సో మీకు ఇక్కడ 2 సెనారియోస్ నేను మీకు మార్కెట్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. చూడండి, ఒక సెనారియో వచ్చేసి ఇక్కడ మనకి ఇన్సైడ్ క్యాండిల్ సెనారియో ఎక్స్ప్లెయిన్ చేశాను. రెండోది వచ్చేసి చూడండి, ఇక్కడ గ్రీన్ క్యాండిల్ రెడ్ క్యాండిల్ సెల్ సైడ్ ఒక సెనారియో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇక్కడ మనం వచ్చేసి ఏదో రిజెక్షన్ క్యాండిల్ ఇన్వర్టెడ్ హ్యామర్ ఒక సెనారియో ఎక్స్ప్లెయిన్ చేశాను ఫ్రెండ్స్. సో ఇవి వచ్చేసి రీసెంట్ మార్కెట్ ఫ్రెండ్స్ మనకి. సో రీసెంట్ మార్కెట్స్ అనమాట ఇవి, ఇప్పుడు జరిగే మార్కెట్స్ ఇప్పుడు జరిగే మార్కెట్స్ కాకుండా మనం చాలా ఓల్డ్కి వెళ్దాం ఫ్రెండ్స్. మనం చూడండి, ఇక్కడ ఆగస్ట్ 24 నేను ఆల్రెడీ బ్యాక్ టెస్ట్ చేశాను ఫ్రెండ్స్. చూడండి, నేను చూపిస్తాను మీకు. ఆగస్ట్ 2024 ఇక్కడ డేట్ ఫిక్స్ చేశాను. చూడండి, ఆగస్ట్ 2024 బ్యాక్ టెస్ట్ కూడా చేశాను. ఓల్డ్ ఆ డేట్కి వెళ్ళి కూడా చెక్ చేశాను మీకు మీ కన్ఫర్మేషన్ కోసం. ఇప్పుడు నేను చూపిస్తాను. దిస్ ఈజ్ జూలై, ఆగస్ట్ చూడండి, నేను బ్యాక్ టెస్ట్ చేశాను. మీరు కూడా బ్యాక్ టెస్ట్ చేయండి ఫ్రెండ్స్. మార్కెట్లో మీరు బ్యాక్ టెస్ట్ చేయాలి. బ్యాక్ టెస్ట్ చేయకుండా మీరు ట్రేడ్స్ తీసుకోవద్దు. మీరు బ్యాక్ టెస్ట్ చేస్తేనే మీరు కాన్ఫిడెంట్గా ఎంట్రీస్ తీసుకోవడానికి మీకు కాన్ఫిడెంట్గా మీరు ఎంట్రీస్ తీసుకోగలుగుతారు ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనకి ఇక్కడ చూడండి ఆగస్ట్ 2024 దాదాపు నేను 6 months బ్యాక్ వెళ్ళాను ఫ్రెండ్స్. 6 months బ్యాక్ వెళ్ళినా కూడా మన స్ట్రాటజీ వర్కౌట్ అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, మనకి 6 months బ్యాక్ వెళ్ళినా కూడా మన స్ట్రాటజీ అనేది వర్కౌట్ అవుతుంది. సో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మార్కెట్లో చూడండి, సో మార్కెట్స్ అనేవి ఇక్కడ ఓపెన్ అయింది చూడండి ఫ్రెండ్స్. మనకి మూవింగ్ యావరేజెస్ పైనే ఓపెన్ అయినాయి. సో మనకి ఈ క్యాండిల్లో బ్రేక్ డౌన్ ఇచ్చింది ఫ్రెండ్స్ మనకి. సో మళ్ళీ వెమ్మటనే చూడండి, ఇక్కడ మనకి వెమ్మటనే మళ్ళీ గ్రీన్ క్యాండిల్ అనేది అవో క్లోజ్ అయిపోయింది. చూసారు కదా ఫ్రెండ్స్, వెంటనే అబోవ్ క్లోజ్ అయిపోయింది. సో మనం ఎంట్రీ తీసుకోలేదన్నమాట, ఎంట్రీ తీసుకోం. సో నెక్స్ట్ మళ్ళీ మార్కెట్ ఏం చేసింది, మనకి కాన్ఫిడెంట్ పెరిగి మనకు క్లియర్ కట్గా ఒక కాన్ఫిడెంట్గా ఒక నెల రోజులు మీరు ఈ ట్రేడ్లో ఈ సెటప్ మీద వర్కౌట్ చేసి ఆ నెల రోజుల తర్వాత మీరు కాన్ఫిడెంట్గా నెక్స్ట్ చూడండి, ఇక్కడ మనకి కాన్ఫిడెంట్ మీకు వచ్చింది అనుకోండి ఫ్రెండ్స్, మీరు సెకండ్ ఎంట్రీ కూడా తీసుకునే అవకాశం ఉంటుంది అనమాట. కనీసం ఇప్పుడు ఫస్ట్ టైం బ్రేక్ చేసింది, ఇక్కడ చూడండి ఫస్ట్ టైం బ్రేక్ చేసింది, మళ్ళీ రిటర్న్లో మళ్ళీ అబోవ్ క్లోజింగ్ ఇచ్చింది అనమాట. సో మనం యాక్చువల్గా బిగినర్స్కి ఏం చెప్తాను నేను, మీరు అవాయిడ్ చేయండి, ఆ రోజు ట్రేడ్ అవాయిడ్ చేయండి అని అంటున్నాను కదా. సో మీకు కొంత ఎక్స్పీరియన్స్ వచ్చింది అనుకోండి ఫ్రెండ్స్, మీరే ఎంట్రీస్ తీసుకుంటారు. ఇక్కడ చూడండి మళ్ళీ మార్కెట్ అనేది ఇక్కడ మళ్ళీ M&A రివర్స్లో మళ్ళీ క్లోజింగ్ ఇచ్చింది. ఇక్కడ చూడండి పర్ఫెక్ట్గా మూవింగ్ యావరేజ్ రెస్పెక్ట్ చేస్తుంది కదా, మంచిగా రెస్పెక్ట్ చేస్తుంది కదా. సో చూడండి మనకి ఇక్కడ ఎంట్రీ ఇచ్చింది కదా, ఇక్కడ చూడండి షార్ట్ పొజిషన్, ఇక్కడ చూడండి మళ్ళీ మనకి ఎంట్రీ ఇచ్చింది. చూడండి ఈ రెడ్ క్యాండిల్ గ్రీన్ క్యాండిల్ కింద మనకి ఏది లో అయితే అది లో, 1:1.5. ఇక్కడ చూడండి మనకి ఈ ఏరియాలో RSI కూడా 50 బిలో ఉంది. సో వెరీ స్ట్రాంగ్గా మనం ఎంట్రీ తీసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మళ్ళీ మనం ఇది ఆగస్టు 2వ తారీఖు ఫ్రెండ్స్, ఫ్రైడే మార్కెట్ ఇది. సో ఇక్కడ చూడండి మళ్ళీ మనకి మార్కెట్, ఇక్కడ చూడండి మళ్ళీ మార్కెట్ మూవింగ్ యావరేజ్ కిందే మనకు ఓపెన్ అయింది, మూవింగ్ యావరేజ్ కిందే మనకు ఓపెన్ అయింది ఫ్రెండ్స్. సో ఈ జోన్ ఏదైతే బ్రేక్అవుట్ ఇచ్చింది చూడండి, ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చింది మార్కెట్, మళ్ళీ ఈ లెవెల్ టచ్ చేసింది. ఇక్కడ మళ్ళీ మనకి ఇన్సైడ్ క్యాండిల్ ఫామ్ అయింది చూడండి ఫ్రెండ్స్. సో ఇన్సైడ్ క్యాండిల్ ఫామ్ అయింది. సో ఇక్కడ చూడండి మనకి RSI మనకి 50 అబవ్ ఉంది ఫ్రెండ్స్. సో మనం ఇక్కడ ఎంట్రీ తీసుకోవచ్చు కదా. సో లాంగ్ పొజిషన్, ఈ క్యాండిల్ హై మనకి ఎంట్రీ పాయింట్,
ఇక్కడ మనకి 1:1.5 ఈ ఏదైతే క్యాండిల్ ఉందో అదే మనకి స్టాప్ లాస్ 1 రూపీ బఫర్ ఫ్రెండ్స్, మనకి 1:1.5 టార్గెట్. సో మనకి 1:1.5 ఇచ్చేసింది ఫ్రెండ్స్, మనకి 1:1.5 అనేది మనకి ఇచ్చేసింది. సో టార్గెట్ హిట్ అనమాట. సో ఇది 6 months బ్యాక్ వెళ్ళి నేను మీకు బ్యాక్ టెస్ట్ చేసి చెప్తున్నాను ఫ్రెండ్స్. సో మీరు కాన్ఫిడెంట్గా తీసుకోవచ్చు, దాంట్లో ఇబ్బంది ఏం లేదు ఫ్రెండ్స్ మనకి. సో చూడండి, మనకి మార్కెట్ ఎప్పుడైనా కూడా, ఇప్పుడు నేను ఎందుకు అవాయిడ్ చేయమని చెప్తున్నానంటే ఇక్కడ చూడండి, మనకి ఎప్పుడైతే మార్కెట్ అనేది ఇక్కడ చూడండి, ఇక్కడ క్లోజింగ్ ఇచ్చింది కింద మార్కెట్, ఇక్కడ ఎక్కడా కూడా మనకి క్లోజింగ్ ఇవ్వలేదు. చూడండి ఇక్కడ క్లోజింగ్ ఇచ్చింది, మళ్ళీ ఎమ్మండి మార్కెట్ డౌన్ సైడ్ మళ్ళీ క్లోజింగ్ ఇచ్చేసింది. సో ఇలాంటప్పుడు మనం అలా ట్రేడ్ చేయం ఫ్రెండ్స్, మనం అసలు ట్రేడ్ చేయము. కానీ మనకి కాన్ఫిడెంట్, క్లియర్ కట్గా మనకి కాన్ఫిడెంట్ ఉంటే ఇక్కడ చూడండి, ఎప్పుడైతే మార్కెట్ అనేది మన ఏదైతే డైనమిక్ జోన్స్ ఉన్నాయో ఆ లెవెల్ని బ్రేక్ చేసి పర్ఫెక్ట్గా క్లోజ్ ఇవ్వకుండా ఎప్పుడైతే మనం అనుకున్న క్యాండిల్స్లో ఏదో ఒక క్యాండిల్స్ మనం పర్ఫెక్ట్గా ఫామ్ అయినప్పుడు చూడండి, ఇక్కడ మనకి రివర్స్లో ఇక్కడ చూడండి, ఇక్కడ స్టాప్ లాస్ హిట్ అయిపోయింది. ఇక్కడ మనకి బ్రేక్ డౌన్ ఇచ్చింది, మళ్ళీ ఎమ్మన్నే ఇక్కడ బ్రేక్ డౌన్ ఇచ్చింది. ఇక్కడ చూడండి నెక్స్ట్ గ్రీన్ క్యాండిల్ ఇక్కడ మనకి మీకు జూమ్ చేసి చూపిస్తాను. సో ఫ్రెండ్స్ ప్లీజ్ మీరు టైం ఎక్కువ తీసుకుంటా అనుకోకండి, మీరు క్లియర్గా వినండి, మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది వీడియో మీకు. సో ఇక్కడ చూడండి, ఈ క్యాండిల్లో మనకి బ్రేక్అవుట్ ఇచ్చింది, మళ్ళీ నెక్స్ట్ క్యాండిల్ బ్రేక్ డౌన్ ఇచ్చేసింది. ఓకేనా ఫ్రెండ్స్, ఇలాంటి సినారియోస్లో మీరు ఎక్స్పీరియన్స్ వచ్చేంత వరకు మీరు ట్రేడ్స్ తీసుకోవద్దు అనమాట. ఇట్లాంటి సినారియోస్ ఉంటే మాత్రం ఖచ్చితంగా మార్కెట్ ఆ తర్వాత చాలా వరకు సైడ్ వేస్ ఉండే అవకాశమే ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇలాంటి సినారియోస్లో మీరు మార్కెట్లో ట్రేడ్స్ తీసుకోవద్దు, మీకు ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత మీరు ట్రేడ్స్ తీసుకోవచ్చు అనమాట. సో ఇలాంటి సందర్భంలో కూడా మీరు ఎలా తీసుకోవచ్చు అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. సో మీకు ఈ వీడియో నచ్చి మీరు లైక్ చేసి మీరు మంచిగా కామెంట్ చేస్తే నేను ఇలాంటి సినారియోస్లో కూడా మీరు ఎలా ఎంట్రీస్ తీసుకోవచ్చో కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ మనం అవాయిడ్ చేస్తాం ఫ్రెండ్స్, ఈ డేట్లో మనం ట్రేడ్ తీసుకోలేదన్నమాట. సో చూడండి, ఇక్కడ మనకు పర్ఫెక్ట్గా వర్కౌట్ అయింది. సో చూడండి, ఇక్కడ మనకి బ్రేక్ డౌన్ ఇచ్చింది. సో ఇక్కడ కూడా క్యాండిల్ క్లోజింగ్ ఇచ్చింది, కానీ మనకి ఎంట్రీ పర్ఫెక్ట్గా ఇచ్చింది ఫ్రెండ్స్. ఓకే, ఇక్కడ చూపిస్తాను చూడండి క్లియర్ కట్గా. సో చూడండి, మనకి మార్కెట్ మూవింగ్ యావరేజెస్ పైన ఓపెన్ అయింది. చూడండి, మార్కెట్ మూవింగ్ యావరేజ్ పైన ఓపెన్ అయింది, ఈ క్యాండిల్లో బ్రేక్ డౌన్ ఇచ్చింది. చూడండి, మనకి నెక్స్ట్ క్యాండిల్ గ్రీన్ క్యాండిల్ చూడండి రిజెక్షన్ ఇచ్చింది, పర్ఫెక్ట్ రిజెక్షన్ ఇచ్చింది ఫ్రెండ్స్. సో వెయిట్ చేద్దాం. సో నెక్స్ట్ క్యాండిల్ రిజెక్షన్ ఇచ్చింది, ఆ తర్వాత క్యాండిల్ పైన క్లోజ్ చేసింది ఫ్రెండ్స్. సో మళ్ళీ మనకి ఇక్కడ బ్రేక్ డౌన్ ఇచ్చింది. ఇక్కడ చూడండి, నెక్స్ట్ క్యాండిల్ పర్ఫెక్ట్ క్యాండిల్ ఫామ్ అయింది కదా. చూడండి, మనకి ఇక్కడ చూడండి, ఈ క్యాండిల్ మనకి పర్ఫెక్ట్గా రిజెక్షన్ ఇచ్చింది కదా ఫ్రెండ్స్. మనకు అర్థమవుతుంది అనమాట క్లారిటీగా, మార్కెట్లో మనకి ఇక్కడ నుంచి ఫాలో వచ్చే అవకాశం అర్థమవుతుంది. సో ఈ క్యాండిల్ లోలో మనం రిస్క్ తీసుకోవచ్చు, దాంట్లో ఇబ్బంది ఏం లేదు ఫ్రెండ్స్ మనకి. సో దీని వాల్యూ ఎంత ఉందో చూద్దాం. సో చూడండి 27 ఉంది. చూడండి, పర్ఫెక్ట్గా ఎంట్రీ తీసుకోవచ్చు, ఇందులో అనుమానమే లేదు ఫ్రెండ్స్. షార్ట్ పొజిషన్, స్మాల్ స్టాప్ లాస్, చిన్న రిస్క్ అనమాట, తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. మనం రిస్క్ తీసుకోవాలి ఫ్రెండ్స్. 1:1.5 టార్గెట్ హిట్ అనమాట, పర్ఫెక్ట్గా పనిచేస్తుంది ఫ్రెండ్స్ మనకి ఇది. మీరు బ్యాక్ టెస్ట్ చేయండి ఫ్రెండ్స్, మీరు బ్యాక్ టెస్ట్ చేయండి. నిఫ్టీ 50లో చాలా బాగా పనిచేస్తుంది ఈ స్ట్రాటజీ అనేది. సో ఫ్రెండ్స్, మీరు ఈ వీడియో మీరు స్కిప్ చేయకుండా మంచిగా పర్ఫెక్ట్గా చూడండి. ఈ వీడియో మీరు మళ్ళీ బ్యాక్ టెస్ట్ చేయండి, మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మళ్ళీ కామెంట్ చేయండి. ఈ స్ట్రాటజీ ఏదైతే మీకు నచ్చి మీరు మంచి లైక్స్, మంచి షేర్, మంచి కామెంట్స్ చేస్తే నేను ఎప్పుడైతే ఇలా బ్రేక్అవుట్ ఇచ్చినప్పుడు అలాంటి సందర్భంలో మనం ఎలా ఎంట్రీస్ తీసుకోవాలి, ఎలా ఎగ్జిట్స్ తీసుకోవాలి అనేది కూడా నేను ఆ స్ట్రాటజీ కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. సో ఈ వీడియోలోని కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, మన ఛానల్ గ్రోత్ పెరుగుతుంది, నాకు కూడా మోటివేషన్ వస్తుంది. మీరు చాలామంది వీడియోస్ చూస్తున్నారు,
సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు ఫ్రెండ్స్, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, మన వీడియోస్ లైక్ చేయండి, మన ఛానల్ గ్రోత్ పెరుగుతుంది ఫ్రెండ్స్, నాకు కూడా మంచి మోటివేషన్ వస్తుంది. సో ఈ వీడియోలో ఇంతే ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సో అంతవరకు బై బై ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.